ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు పద్మవిభూషణ్ లభించడం చాలా అరుదుగా వస్తుంది. అది అందుకున్న వారిద్దరూ మంచి స్నేహితులు అవ్వడం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే ఆ ఇద్దరు ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వడం, సమాజాభివృద్ధి కోసం ఇద్దరూ పాటుపడడం, పనిచేసిన వారు కావడం ఇంకా అదనంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతలు అయిన మాజీ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు గారు, మెగాస్టార్ చిరంజీవులు శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు. ఈ ఇద్దరికి ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు అత్యంత ఆప్తులు కావడం, అందుకని ఒకరికొకరు కలుసుకొని అభినందనలు తెలుపుకున్నారు. జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ సమయంలో వెంకయ్యనాయుడు గారు విద్యార్థి ఉద్యమ నేత. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీ బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు ఆయన ఆ రోజు నుంచి తెలుసు అని చిరంజీవి గారు తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.